శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నెల్లూరు ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహం నందు అధ్యక్షులు సింగంశెట్టి మురళి గారు మరియు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలం విపరీతంగా ఉండడం వల్ల జాయింట్ సెక్రటరీ వేలిశెట్టి కేశవులు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు నలుబోలు బలరామయ్య నాయుడు, జయప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం సింగంశెట్టి మురళి మీడియాతో మాట్లాడారు. గారి 125వ జయంతి సందర్భంగా మరి మా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి మేము పూలమాలలు వేసి నివాళులు అర్పించాము. అదేవిధంగా ఈరోజు మా కమిటీ జాయింట్ సెక్రటరీ వి కేశవులు గారి సౌజన్యంతో మజ్జిగను కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మద్రాసులో ఆయన ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం స్పందించి మనకి తెలుగు రాష్ట్రాన్ని ప్రకటించారు. ఆయన మన నెల్లూరుడు కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే కేవలం ఒక్క తెలుగు రాష్ట్రమే కోసమే కాదు, ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ అదేవిధంగా స్వతంత్ర భారతదేశం కోసం చేసిన పోరాటాల్లో కూడా గాంధీజీ యొక్క అడుగుదారిలో నడుస్తూ ఆయన ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన నెల్లూరులో వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆ రోజు హరిజనులకు మన ఆలయ ప్రవేశం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఉద్యమం చేయడం జరిగింది. అంతేకాకుండా హరిజనోత్తరణ హరిజనులకు ఆలయ ప్రవేశించాలని అట్టలు ఆయన తయారు చేసుకుని మెడలో వేసుకొని మన నెల్లూరు నగరంలో తిరగడం జరిగింది. అదేవిధంగా టౌన్ హాల్లో కూడా సభ జరుగుతున్నప్పుడు ఆయన అలా ఆ అట్టలు మెడలో వేసుకొని ఆయన నిరసన తెలియజేసి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల్ని చేసిన పొట్టి శ్రీరాములు గారిని మనందరం స్మరించుకోవాలి. మనమే కాదు, మన భావితరాలు మన తరతరాలుగా ఆయన గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాళ్ళు మన అమరావతిలో మీరుకొండ పక్కన ఉన్న శాఖమూరు గ్రామంలో పొట్టి శ్రీరాములు గారికి సాక్రిఫైస్ స్టాచ్యూ అని చెప్పి పేరుతో ఆయన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి ప్రధాని మోడీ గారు వీరందరూ సహకారంతో మన అమరావతిలో 57 అడుగుల విగ్రహాన్ని ఈరోజు 10 గంటలకి ప్రతిష్ఠిస్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. ఎందుకంటే మన కోసం ప్రాణాలు పోయిన
ప్రాణాలు తీసుకున్న పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మనందరికీ ఆదర్శం. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మా వాకర్స్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమందరం మా క్లబ్ తరఫున ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, అదేవిధంగా జన్మదినం సందర్భంగా అందరికీ కలిసి చీరలు మంచిని పంపిణీ చేయడం, అదేవిధంగా ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు మా సోదరుల సహకారంతో పంపిణీ చేయాలని నిర్ణయిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రం నుంచి డివైడ్ అయ్యడానికి ప్రధాన కారణం పొట్టి శ్రీరాములు గారు. అందువల్ల మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్గా నామకరణమైనటువంటి రాష్ట్రానికి మొట్టమొదటి ఆద్యుడే పొట్టి శ్రీరాములు గారు అని ఆయన్ని స్మరించుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా సన్మానించుకునే భాగంగా మన నెల్లూరు ఈడైనటువంటి ఆయనకి మన యొక్క ఘన సత్కారం మేము గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నెల్లూరులో జరుపుకుంటున్నాము. మా యొక్క పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్, మా యొక్క వాకర్స్ క్లబ్ కూడా ఆయన యొక్క పేరుని నామకరణం చేసుకొని మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరణ అంత ఈజీగా జరగలేదు. ఆ రోజు రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నిరంతరం పోరాటం చేసి 58 రోజులు ఆయన నిరాహార దీక్ష తీస్తే 58 రోజులు నిజంగా కఠిన నిరాహార దీక్ష ఆయన అమరజీవిగా రూపాంతరం పొందినటువంటి సందర్భంలో మొత్తం ఆంధ్ర ప్రజలందరూ చెన్నై వెళ్ళి చెన్నై నగరాన చెన్నై రోడ్లన్నీ అట్టడుగు పోయేలాగా అందరూ కృషి చేయడం వల్ల మన ఆంధ్రీయులు ఘంటసాల గారి ఆధ్వర్యంలో మనందరూ నిరంతరం పోరాటం చేయడం వల్లే మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అదేవిధంగా ఆయన 58 రోజులు ఆయన నిరాహార దీక్ష తీశాడు కాబట్టి ఈరోజు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనం నిజంగా ఆయన చాలా రుణపడను. ఆ యొక్క రుణాన్ని ఆయన జన్మదినం ఆయన వర్ధంతిని కూడా ఈ విధంగా జరుపుకొని ఆయన కృతజ్ఞత పూర్వకంగా మా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నుంచి తెలియజేసుకున్నందుకు సంతోషం భావిస్తున్నాం. శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మగురు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఈరోజు 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఘనంగా ఆయనకి నివాళి అర్పించారు. అందరికీ కూడా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా పెట్టారు. అందులో మా వాకర్స్ అసోసియేషన్కి పొట్టి శ్రీరాములు వాకర్స్ పెట్టడం మురళీ గారి ప్రెసిడెంట్గా నారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇదంతా కూడా కరుణాథరెడ్డి గారు వీరంతా కూడా ఆ పేరు పెట్టుకోవడమే ఒక మంచి శుభ పరిమాణము. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసిన సందర్భముగా మన కూటమి ప్రభుత్వం అమరావతిలో ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. అందువల్ల ఇటువంటి మన తెలుగు రాష్ట్రాలకి ఆయన చేసిన సేవ, ఆ తెలుగుని గుర్తింపుకి ఆయన 58 రోజులు నిరాహార దీక్షకి ఆయనకి స్మరించుకుంటూ ఈరోజు 125వ జయంతిని ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 జిల్లా గవర్నర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.